చూడండి ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ఏ పిండి లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే సేమియాతో చేసిన పొంగనాలండి. ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి. ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే. అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే 1 కప్పు సేమియా అండి. 1 కప్పు సేమియాతో ఒక స్నాక్ ఐటమ్ అయితే చేస్తున్నా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్. సేమియాతో ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏమేమి కావాలో అయితే చూసేద్దాము. 1 కప్పు సేమియా, అలానే 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. కొద్దిగా చాట్ మసాలా అండి, చాలా టేస్ట్ ఉంటుంది వేస్తే. 1 టమోటో, అలానే 1 క్యారెట్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1 ఆనియను, కొద్దిగా అల్లం ముక్క అండి వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కారము, ఉప్పు, పసుపు అంతే అండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ అండి. ఈవినింగ్ టైం పిల్లలకైతే ఇవ్వచ్చండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని ఇందులో 1 కప్పు సేమియా అయితే వేసుకోవాలండి. చూడండి, 1 కప్పు సేమియాకి 2 అయితే వాటర్ అయితే వేసేసుకొని మనము బాగా ఈ సేమియాని అయితే ఉడికించి పెట్టుకోవాలండి. చూసారా ఈ విధంగా. చూడండి, ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టాను. ఇదైతే కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఈ సేమియా ఉడికాకే మనమైతే మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి, సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే. త్వరగా అంటే త్వరగా కూడా చేసేసుకోవచ్చండి ఇదైతే. చూసారా, కొద్దిగా సేమియా అయితే ఉడికించుకుంటే చాలండి. చూడండి ఫ్రెండ్స్, సేమియా అయితే ఇలా ఉడికితే చాలండి. ఇలా అంటే కొద్దిగా విరిగిపోతే చాలు. చూసారా, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా ఇక్కడ ఒక గిన్నె పెట్టాను, అలానే ఇక్కడ ఒక హోల్ ఉండేది ఇలా పెట్టేసి ఇవైతే సేమియా అయితే మొత్తం ఇలా వంచేసుకుంటున్నా అండి. ఇందులో అయితే వాటర్ పడిపోతాయి, మనకు సేమియా అనేది వాటర్ లేకుండా అయితే వచ్చేస్తుంది. చూసారా ఇలా. చూడండి, బాగా ఉడికింది మెత్తగా, వాటర్ అయితే ఏమీ లేకుండా మనము దీన్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీదనే కొద్దిగా చల్ల నీళ్ళు వేసామంటే ఇవి మెత్తబడకుండా మనకు సేమియా అనేది ఇలా చూడండి పొడి పొడిగా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ సేమియా కోసం అయితే ఇలా చేసేసేయాలండి. చూసారా, మొత్తం అయితే వాటర్ అయితే వేసేసి ఇలా వాటర్ అయితే పోయి మనకు సేమియా అనేది విడివిడిగా వచ్చేస్తుంది. ఇదైతే పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ అయితే పడేయడమే. చూడండి, నెక్స్ట్ అయితే ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్, ఇలానే క్యారెట్, టమోటో, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం అండి. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ తీసేసుకుందాము. చూడండి, ఇలాంటి బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ ఆనియను, అల్లము, అలానే క్యారెట్, టమోటో, పచ్చిమిర్చి అన్నీ వేసేసి బాగా కలపాలండి. మొత్తము చూడండి, ఇలా బాగా కలిపితే మనకు మొత్తం అంతా క్యారెట్, టమోటో అన్నీ బాగా కలిసిపోతాయి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లము అన్నీ వేసాం కదా. కొద్దిగా బాగా ఉల్లిపాయకు పడితే మనకు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అయితే దీంట్లోనే వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి.
చూడండి. అలానే కొత్తిమీర చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి. ఇలా చేసుకున్నాక కొద్దిగా చాట్ మసాలా కూడా వేస్తుందండి, టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఇది తీసుకున్నాక. ఇప్పుడు ఇందులోనే ఎగ్స్ అండి, ఎగ్స్ అయితే 3 ఎగ్స్ తీసుకున్నా కదా, ఇవి అయితే దీంట్లో వేసుకోవడమే. చూడండి. ఇలా ఎగ్స్ అయితే స్మాష్ చేసుకొని ఇలా వేసుకోవడమే. చూడండి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, క్లీనింగ్ టిప్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగా చేశాను. చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఎగ్ ఈ స్టఫింగ్ అంతా మొత్తం బాగా కలిసేపు కలిపేసుకోవాలి. చూసారా, రెండు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే చాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే. సేమియాతో స్నాక్ ఐటమ్ అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఇప్పుడైతే ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ సేమియా కూడా వేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, పొడి పొడిగా ఇలా మనం ఉడికించుకున్నాక చల్లని వాటర్ అయితే వేసుకున్నామంటే మనకు మెత్తగా కాకుండా ఇలా విడివిడిగా వచ్చేస్తుందండి సేమియా అయితే. చూడండి. దీన్ని కూడా మొత్తం బాగా చూడండి బాగా కలిపేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉండే సేమియాతో చేసిన చూడండి మొత్తం కలర్ఫుల్గా వచ్చేసింది కదా. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము పొంగనాల్లాగా పొంగనాల పెంచులో ఇది వేసుకోవడం అండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొంగనాల పెనం ఉంటుంది కదా, దీన్ని అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసానండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. చూడండి, ఇలా ఆయిల్ వేసుకొని తర్వాత మనం చేసుకున్న మిశ్రమంని దీనిలో వేసేసుకోవడం. ఎమ్మీగా టేస్టీగా ఉండే సేమియాతో చేసిన పొంగనాలండి. చూడండి, కొద్దిగా నువ్వులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి. నువ్వులు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా. చూడండి, ఇంతే అండి. ఇప్పుడైతే మనం చేసుకున్న ఈ సేమియా ఇందులో వేసుకోవడం. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా మనమైతే వేసుకోవాలి. పొంగనాల్లాగా వేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అయితే రెడీ. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది కదండి. ఎమ్మీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం అన్నీ వేసేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతాయండి. ఎమ్మీగా ఉండే సేమియాతో చేసిన పొంగనాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూసేద్దాం. చూసారా, ఫస్ట్ మిడిల్లో అయితే కొంచెం బాగా కాలింటాయి. ఇదైతే ఫస్ట్ చూసేద్దామండి. చూసారా, మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూసారా అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే మరి ఇష్టపడి తింటారు. చూడండి, ఇలా చేసి పెట్టారంటే. చూసారా, సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయండి. లేట్ ఎందుకు,
మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెనకాల వైపు కూడా ఒకసారి అయితే ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాము. చూడండి ఎమ్మీగా ఉండే సేమియా చేసిన పొంగనాలు అయితే రెడీ. చూడండి ఒక ప్లేట్లో అయితే ఇలా తీసేసుకున్నాము. చూసారా, చాలా అంటే చాలా బాగా కాలయి. ఇక్కడ ఫస్ట్ మిడిల్లో ఎందుకు తీస్తున్నా అంటే అవి బాగా ఉడికింటాయండి. ఫస్ట్ చూసారా, ఇలా ఒక్కొక్కటి తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సాస్ పెట్టుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాల సేమియాతో చేసిన పొంగనాలండి. చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా బాగా అయితే వచ్చాయండి. చూడండి, ఇంతే అండి సేమియాతో చేసిన పొంగనాలు. చూసారా, ఒకసారి లోపల చూస్తే ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా అంటే చాలా వేడిగా ఉంది. చూసారా, ఇక్కడ సాస్తో తిన్నామంటే చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.